చెంగారెడ్డిగూడెంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల అమ్మవార్ల ఆలయాలను శోభయామనంగా తీర్చిదిద్దారు. గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో గంగానమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. భారీ స్థాయిలో మహిళలు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ గంగానమ్మ తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పట్టణానికి చెందిన కూరగాయల హోల్సేల్ వ్యాపారి వగ్వాల పుల్లారావు, విజయదుర్గ దంపతులు కలిసి పూజ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసనపల్లి సత్యప్రభాకర్ జ్ఞాపకార్థం కేసనపల్లి గంగారం రత్నకుమారి దంపతులు ఉదయం ప్రసాద వితరణ చేయగా, వెంకట సాయి రెడీమేడ్స్ బొమ్మ రామారావులు సాయంత్రం ప్రసాద వితరణ చేశారు. ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పెద్దింట్ల నరసింహాచార్యులు తెలిపారు. పండిత పురోహితుల వేద మంత్రాల నడుమ అమ్మవారికి 11 రోజుల పాటు విశేష కైంకర్యాలు చేపడుతున్నట్లు మీడియాతో తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 3 వీధులలో వివిధ దేవతామూర్తుల విద్యుత్ అలంకరణలు పట్టణ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. విద్యుత్ తీగలతో రహదారులను అలంకరించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే పూజాది కైంకర్యాలలో పాల్గొనే భక్తులు ఆలయానికి ముందుగానే చేరుకోవాలని ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు కోరారు. దసరా ఉత్సవాలకు సహకరిస్తున్న భక్తులకు, దాతలకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు, వివిధ శాఖల అధికారులకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గంగానమ్మదేవి నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజననైనటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు 22వ తేదీ సోమవారం ఈ రోజున అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తూ తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుని కలశ స్థాపనతో ఉత్సవమూర్తి గ్రామంలో 4 మాడవీధుల్లోనూ కూడా అమ్మవారు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో 108 మంది మహిళామణులందరూ కూడా శిరస్సు యందు కలశను ధరించి మేళతాళాలతో బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం జరుపుకుని ఈ వేదిక మీద అమ్మవారిని వేంచేపజేయటం, సామూహిక పూజా కార్యక్రమాలకి అమ్మవారు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ రోజు శ్రీ గంగానమ్మ అమ్మవారికి, శ్రీ నూకాలమ్మ అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా చీర, సారీ, సుమంగళ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు మంత్ర బాజా భజంత్రులతోటి అమ్మవారు గంగానమ్మ అమ్మవారికి తీరాసారి తీసుకొచ్చిన తర్వాత ఈ వేదిక మీద ఇద్దరు అమ్మవారిని వేంచేపజేసి శ్రీ సూక్త విధానంగా అర్చనా కైంకర్యాలు నిర్వర్తించి ఈ యొక్క ఆస్థానంలో ఆ అమ్మవారికి, ఆ గంగానమ్మ అమ్మవారికి తీసుకొచ్చినటువంటి నూకాలమ్మ అమ్మవారి సారిని సమర్పించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాలలో శ్రీ గంగానమ్మ అమ్మవారికి జరిగినటువంటి నవరాత్రి అవతార అలంకార మహోత్సవాలలో పాల్గొని అమ్మ యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ప్రతిరోజు కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారికి సాయంత్రం 6 గంటలకి ఏ అవతారంతో అయితే అమ్మవారు కొలువు తీరి ఉంటారో ఆరాధిస్తాం. అమ్మవారికి సాయంత్రం హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ నవరాత్రి మహోత్సవాల్లో మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు మీ గోత్రనామాలతో అర్చనా కార్యక్రమాలు జరిపించుకుని కమిటీ వారికి చేయూతనిచ్చి ఈ కార్యక్రమం మన గ్రామానిది, మన అందరిదీను, మన అమ్మ. కావున మన అందరూ కూడా ఇతోదకంగా కమిటీ వారికి చేయూతనిచ్చి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు మనందరూ కూడా బ్రహ్మాండంగా అమ్మవారు మనందరి చేత జరిపించాలని కోరుకుంటూ జై శ్రీ గంగానమ్మ మాతాకి, మాతా మహారాజ్ఞికి.